వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. కమలాపురంలో రాష్ట్రంలో పరిపాలన చేతగాని కూటమి ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి నిర్ణయించడం అసమర్థ పాలనకు అద్దం పడుతోందని వైసీపీ రాష్ట్ర ఎస్ఈసి సభ్యుడు కాశీభట్ల సత్యసాయినాథ్ శర్మ ధ్వజమెత్తారు. కమలాపురంలో ఆదివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో సంపద సృష్టించి రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలుపుతానని ఊకదంపుడు మాటలు మాట్లాడి ప్రజల ఓట్లు కొల్లగొట్టి మోసపూరితంగా మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ నాయకుల అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతుందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వ పరంగా ఎంతగానో ఉపయోగపడే రోడ్డు రవాణా సంస్థను ప్రైవేట్ పరం చేయడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేసినట్లేనన్నారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పాలనా నిర్వహణ, వీటి దృష్ట్యా సంపద సృష్టించి రాష్ట్రాన్ని అప్పుల పాలు అవ్వకుండా చేసి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామని కూటమి ప్రభుత్వ నాయకులు ప్రకటించుకున్న హామీలు ఒక్కటొక్కటిగా గాలిలో కలిపేస్తున్నారన్నారు. రాష్ట్రంలో రోడ్డు రవాణా సంస్థ ఏర్పడినప్పటి నుంచి అది కేవలం ఒక ప్రభుత్వ కార్పొరేషన్గా మాత్రమే ఉండేదని, అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసి నూతన అధ్యాయం సృష్టించి ఆర్టీసీ కార్మికులకు, ఉద్యోగులకు పూర్తి భరోసా కల్పించారన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేతకనితనంతో పరిపాలన చేయలేక చేతులెత్తేసి ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తామని ప్రకటించడం చూస్తుంటే త్వరలో ఈ రాష్ట్రాన్ని కూడా తాకట్టు పెట్టడానికి కూడా వెనకాడరేమోనన్న ఆలోచన కలుగుతుందన్నారు. పరిపాలన చేతకానప్పుడు స్వచ్ఛందంగా రాజీనామా చేసి అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని ఆయన సూచించారు. కూటమి ప్రభుత్వంలోని వారు రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి సంపదనే ధ్యేయంగా పనిచేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుండడం శోచనీయమన్నారు. ఈ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ₹1 అయినా సంపద సృష్టించాడా అని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసి డబ్బులు దండుకుని సొంత ఆస్తులు పెంచుకోవడానికి చేసుకునే ప్రయత్నమే తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్ష ఏమాత్రం కూటమి ప్రభుత్వంలో పాలకులకు లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టిస్తే చంద్రబాబు నాయుడు పరిపాలన చేతకాక ఆర్టీసీని ప్రభుత్వం నుంచి తీసివేసి ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయం తీసుకుంటుండడం వారి అసమర్థత రికార్డును వారే సృష్టించుకుంటున్నట్లు ఉందన్నారు. ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా అసమర్థతం. అంటే ఈ కూటమి నాయకులకు పరిపాలన చేతగాక ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేటువంటి స్థాయికి దిగజారంటే ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి ఉండదు. ఇంకోటి కూడా చెప్తున్నాం ఏంటంటే, ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తా, రాష్ట్రాన్ని అప్పుల పాలు కాకుండా చేస్తా, రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలుపుతా అనేటువంటి ఊగతప్పుడు మాటలు మాట్లాడేటువంటి ఈ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ బుద్ధ రాష్ట్ర ప్రజలకు ఏమి సమాధానం చెప్తారు అంటే, ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ పరం ద్వారా వచ్చేటువంటి అమౌంట్తో సంపద సృష్టిస్తున్నాడా? ఇదే ఈ రాష్ట్ర ప్రజలకు ఇంత పెద్ద అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇచ్చేటువంటి పెద్ద గిఫ్ట్ ఆ రాష్ట్ర ప్రజలకు అదేనా ఆయన ఇచ్చేది గిఫ్ట్? ఎంత దారుణంగా పరిపాలన చేస్తున్నాడు, ఎంత హీనంగా పరిపాలన చేస్తున్నాడు. కూటమి నాయకులందరికీ మతి భ్రమించమని పరిపాలన చేస్తున్నారని అడుగుతున్నా నేను. ఇంతకంటే దారుణంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పరిపాలన ఇంత ఘోరంగా లేదు. చాలా అసమర్థతకు నిదర్శనంగా ఈ యొక్క పరిపాలన సాగుతూ ఉంది. ఆర్టీసీని ఈ దేశంలో అగ్రగామిగా నిలిపిన ఏకైక ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఆర్టీసీ ఏర్పడినప్పటి నుంచి మన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నంత వరకు కూడా అది ఒక ప్రభుత్వ కార్పొరేషన్గా మాత్రం ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసి, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ పరం చేసి అందరికీ కూడా భరోసా కల్పించి ఆర్టీసీ మీద ఒక నమ్మకం వచ్చేలా చేసినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కరోనాతో 2 సంవత్సరాలు వెళ్ళిపోతే పరిపాలన సరిపోతే 3 సంవత్సరాల కాలంలో ఎన్నో చెప్పుకోదగ్గ రాష్ట్రంలో చరిత్రలో లిఖించదగ్గటువంటి పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి అనుభవం లేకున్నా కూడా ఆయన ప్రజల అభిమానాన్ని పొందినాడు. ఆర్టీసీని ఎక్కడే కానీ ప్రైవేటు పరమైన మాట లేకుండా ప్రభుత్వ పరం చేసి తన సమర్థతను నిరూపించుకుంటే ఈ యొక్క కూటమి నాయకులు దాదాపు 14 సంవత్సరాల అనుభవం ముఖ్యమంత్రిని ఆయన తీసుకొచ్చి ముందుకు పెట్టుకొని సంపద సృష్టించాలని యుగతమ్మ మాటలు మాట్లాడి ప్రజలను మోసం చేసి చీట్ చేసి గెలిపించుకొని ఓట్లు తండుకొని ఈ రోజు ప్రైవేటు పరం చేస్తున్నాం ఆర్టీసీని అంటే ఇంతకంటే దారుణమైన విషయం ఇంకోటి ఉంటుందని ప్రశ్నిస్తున్నా. అసలు ఆర్టీసీ ప్రైవేటు పరం చేయడానికి ఇంతవరకు ఎప్పుడు రాని ప్రశ్న కొత్తగా తగులుతా ఉందా? వీళ్ళు ఒకటే తమ యొక్క ఆస్తుల్ని పెంచుకోవడానికి ఈ ప్రైవేటు పరం చేస్తే వచ్చేటువంటి మొత్తాలు దండుకోవడానికి చేసేటువంటి ఒక భాగమే తప్పితే ఇందులో ప్రజల రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రజల బాగుండే ఆలోచన కానీ ఈ కూటమి నాయకులు కానీ పాలకులు కానీ ఎవరికి లేదు. ఈ పాలన చేత కానప్పుడు రాజీనామా చేసేయండి. మీరు అసమర్థతను నిరూపించుకుంటారు ప్రజల్లో. రాజీనామా చేసేయండి. ఇక రాజీనామా చేసి ఎన్నికలకు రెఫరెండంగా పదాం.
ఆ ఎన్నికల్లో ప్రజలు ఎవరు తీర్పిస్తే అప్పుడు ఆ ప్రజలు ముఖ్యమంత్రి అవుతారు. ఇలాంటి అసమర్థుల పాలనలో, అసమర్థుల వ్యక్తుల చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టి ప్రజలందరూ కూడా రోజు రోజుకి బాధలు పడుతూ ఉన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు చూస్తే రోజు రోజుకు ఆకాశాలు అంటున్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన విమర్శలు చేసిన లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ గారు అంతా ఏం చేస్తున్నారు? ముందు ముడుచుకొని ఇంట్లో పండుకున్నారు, మోడీ గారి కాళ్ళు మొక్కుతా ఉన్నారు, లేకపోతే బీజేపీ బదిలీ చేసుకుంటున్నారు. ఇంతకు తప్పితే రాష్ట్ర ప్రజల మంచిని ఉద్దేశించి ఒక్క రోజున ఒక చర్య తీసుకుంటున్నారు చెప్పండి. సింగపూర్ మీద పరిశ్రమలు తెస్తామంటున్నారు. సింగపూర్ మీద పరిశ్రమ కాదు, ముఖ్యమంత్రి ఇక్కడ రాష్ట్ర ప్రజలకు రోజు అందేటువంటి నిత్యావసర వస్తువులు వాళ్ళు తినేందుకు చేయండి. అది లేకుండా రాష్ట్రంలో ప్రజలకు ప్రతిరోజు నిత్యం ఉపయోగపడేటువంటి ఏకైక ప్రభుత్వ కార్పొరేషన్ ఏంటంటే అది ఆర్టీసీ. ఇటువంటి ఆర్టీసీని కూడా మా ప్రైవేట్ పరం చేస్తున్నారంటే ఇంతకంటే దారుణంగా మరి ఉండదు. మరొకసారి చెప్పుకుంటా ఉన్నా, నిజంగా మీ యొక్క అసమర్థత మీ ఎంతకు మీరే ప్రూవ్ చేసుకుని రికార్డు సృష్టిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి రికార్డు సృష్టిస్తే మీరు మీ అసమర్థతను పరంగా పెట్టుకొని ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి మీరు ఒక రికార్డు సృష్టిస్తున్నారు. అంటే మీ అసమర్థత రికార్డు చేసి ఏకైక నాయకులు ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో 20 రాష్ట్రాలు అంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటా పాలకులకు మాత్రమే అది దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు కూడా ఇప్పటికైనా అదే మీకు మంచిగా తెచ్చుకోండి. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన మానుకోండి. ఆర్టీసీని ఏ విధంగా చేస్తే లాభాలను నడుస్తుందో గ్రహించండి. అంతేగాని ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి చేతులు దులుపుకొని సంపద సృష్టించినామని సంఖ్యలు గుర్తుకునేటువంటి వ్యవహారాలకు మీరు వెంటనే మానుకోవాల్సిందిగా ఇదో పలుకుతా ఉన్నాం.